మా పనమ్మాయి హాస్పిటలైజ్డ్ అయింది. ఇది నువ్వు అంత బాగా పని చేస్తున్నావు, అంత బాగానే ఉన్నావు అంటే నీళ్లు తాగనమ్మా నేను. ఓ నీళ్లు తాగనందుకే హాస్పిటల్. ఎంత ఖర్చు అయింది? 50,000 అయింది. వాష్రూమ్ ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీలో అని దే ఆర్ నాట్ టేకింగ్ వాటర్. ప్రెగ్నెంట్ లేడీ ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, నీ బిడ్డ మాత్రమే కాదు, నువ్వు మోస్తుంది 7 తరాలు, 7 జనరేషన్స్ మోస్తుంది. ఈ బిడ్డ నుంచి మిగతా 6 తరాలు బాగుండాలి, నీ ఒక్కదానికే కాదు. అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కొంతమందికి, మేము ప్లాన్ చేయలేదు, సడన్గా బేబీస్ వచ్చేసారు. బీరేడి ఎంతో మందికి పిల్లలు లేకుండా లక్షలు ఖర్చు పట్టినా కూడా పిల్లలు కలగడం లేదు. నీ అదృష్టం బాగుంది, వచ్చారు. నేను ప్లాన్ చేయలేదు ఇప్పుడు అంటే, నువ్వు ప్లాన్ చేసి నువ్వు సెటిల్ అయ్యే టైంకి ఫెర్టిలిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది. 30-40 ఇయర్స్ అవుతున్నాయి. 40 ఇయర్స్లో కూడా అమెరికాలో ఉంటున్నారు. మేము కనడానికి ఏంటి ప్రాబ్లం అంటున్నారు. కనొచ్చు, వాళ్ళతో పాటు పరిగెత్తాలా, వాళ్ళతో పాటు చిన్నపిల్లలాగా కింద పడి దూకి ఇవన్నీ చేయాలా, అవడం లేదు అన్నప్పుడు 25-30 ఇయర్స్ లోపల కనేసేయండి. సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే 35 లోపల కనేసేసేయండి. అంతకు మించి పిల్లలు పుడతారు, కానీ విత్ సమ్ మెడికేషన్ కానీ ఇంకేదంటే పిల్లలు పుడతారు. వాళ్ళకి లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు చూసుకునే పరిస్థితిలో ఉండరు. అదే మీరు రెగ్యులర్ గా ఒక లైఫ్ స్టైల్లో బాగుండి అన్ని ఉంటే 40 కాదు 50లో పుట్టినా కూడా ఏం కాదు, స్ట్రాంగ్ ఉండగలుగుతారు. పిల్లల కోసం లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, మంచి ఆహారం తినాలి. కింద కూర్చుంటే లేవడానికే ఇబ్బంది, మంచం మీద నుంచి తప్ప అసలు మంచం నుంచి లేవడాన్ని, ఆ పిల్లలు పరిగెడుతుంటే ఏం నాన్న నువ్వు నాతో ఆడవంటే ఎక్కడ నాకు మోకాలు నొప్పులు, అమ్మ నువ్వు ఆడవంటే మోకాలు నొప్పులు, అట్లా వద్దు. అండ్ కాలు నొప్పులు అనుకోండి, ప్రెగ్నెన్సీలో కానీ ప్రీ ప్రెగ్నెన్సీలో ప్లానింగ్ చేసేటప్పుడు కానీ చాలామంది వాటర్ తాగడం మర్చిపోతారు. గంటకు ఒక గ్లాస్ తాగండి. మొత్తం ఒక 14 గ్లాసెసా, 12-14 గ్లాసెస్ వరకు తాగొచ్చు కదా. 3.5 లీటర్స్ కదా. 3.5 లీటర్స్ తాగట్లేదు అనే కాన్షియస్ చాలామంది వర్కింగ్ వాళ్ళకి లేదు. అలారం పెట్టుకోండి. ప్రెగ్నెన్సీ కానీ ప్రీ ప్రెగ్నెన్సీ క్లాసెస్లో ఫస్ట్ అలారం ఫిక్స్ చేస్తాం. మెడిటేషన్ అలారం ఒకటి ఉంటుంది, ఫుడ్ అలారం ఒకటి ఉంటుంది, వాటర్ అలారం. ప్రతిసారి వాటర్ డ్రాప్ సౌండ్ వస్తూనే ఉంటుంది, వాటర్ సౌండ్. దే హ్యావ్ టు టేక్ వాటర్. వర్కింగ్ వాళ్ళు కూడా చాలామంది వాటర్ తీసుకోరండి. మా పనమ్మాయి హాస్పిటలైజ్డ్ అయింది. ఇది నువ్వు అంత బాగా పని చేస్తున్నావు, అంత బాగానే ఉన్నావు అంటే నీళ్లు తాగనమ్మా నేను. ఓ నీళ్లు తాగనందుకే హాస్పిటల్. ఎంత ఖర్చు అయిందంటే 50,000 అయిందమ్మా కదా. నీళ్లు తాగడానికి ఎవరైనా ఆపుతున్నారా? నీకు నీళ్లు లేవా అంటే మస్తున్నాయి నేను. మరి ఏమో చిన్నప్పటి నుంచి అలవాటు. ఓ అయితే మందులు తిను. వాటర్ కాన్షియస్నెస్ చాలా మందిలో లేదు అస్సలే. దాని వల్లనే ప్రాబ్లం. డ్రైన్ అయిపోతున్నారు, ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది వాళ్ళకి. అరే మీరు వర్క్కి వెళ్ళినప్పుడు, పొలంకి ఎవరైనా వర్క్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఫుడ్ మోసుకొని వెళ్తారు వాళ్ళు. మేము కూడా అంతే. ఇంత పెద్ద బ్యాగ్ ఉంటుంది, చిన్న చిన్న బ్యాగ్స్ కాదు. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చెప్తాం, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ కోసం డాక్టర్ వెయిట్ చేయాలి. వీళ్ళు డాక్టర్ మీ పేరు పిలిచే వరకు పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళండి. లోపల నుంచి బిడ్డ కిక్ ఇస్తుంటే ఓ ఇప్పుడు 7వ నెల కదా అందుకే కిక్ కాదు, అమ్మ ఆకలి అని అడుగుతుంది, కిక్స్తో అడుగుతుంది. ఊరికి ఇట్లా అంటే ఇట్లా మళ్ళీ కిక్స్ ఇస్తే భలే ఇస్తుంది కిక్స్ అనుకుంటారు. కాదు, పెట్టు, ఏమన్నా ఏం చేస్తున్నావు నువ్వు. తినడానికి మొహమాటం, ఎందుకంటే నేను తింటే పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారండి. నీ బిడ్డ, నీకు దృష్టిలో నీ బిడ్డ తప్ప పక్కన వాళ్ళు ఎవ్వరు వద్దు. యు జస్ట్ ఫాలో యువర్ బేబీ. వాటర్ తాగు, వాష్రూమ్ వెళ్ళు, వాటర్. కొంతమంది వాష్రూమ్ ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీలో అని దే ఆర్ నాట్ టేకింగ్ వాటర్. షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు కానీ అట్లా ఆపుకోవడం వల్ల వాళ్ళకి యూటీఐ అంటారు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అది అవుతుంది. వాటర్ తక్కువ తాగే వాళ్ళందరిలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, చాలామందిలో ఉంటుంది ఆల్మోస్ట్. తర్వాత అది కిడ్నీ పైన ప్రభావం చూపిస్తుంది. తర్వాత మెల్లమెల్లగా బేబీ గ్రోత్ సరిగా లేదు, వెయిట్ సరిగా లేదు, ఎంత వెయిట్ ఉండాలో అంత లేదు. ఫుడ్ ఇద్దరు అలిగి పోట్లాడుకొని ఫుడ్ తినరు. నువ్వు తినకపోతే తినపోయినా మామూలుగా ఉన్నప్పుడు బిడ్డ ఉంది కదా లోపల, నీ బిడ్డకి ఏం పెట్టనియాలి నేను, వద్దు. అదంతా మూర్ఖత్వం అంటారు. అలాంటప్పుడు బిడ్డలు వద్దు. బిడ్డలు కావాలి అంటే మాత్రం బంగారం లాగా, ఎందుకంటే ఒక 20-25 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ అండి అది. మన దగ్గరే ఉంటారు పిల్లలు, వాళ్ళని బాగా చూసుకోవాలంటే వాళ్ళకి ఆరోగ్యం బాగా ఇవ్వాలి. ప్రెగ్నెంట్ లేడీ ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, నీ బిడ్డ మాత్రమే కాదు, నువ్వు మోస్తుంది 7 తరాలు, 7 జనరేషన్స్ని మోస్తున్నావు ఇక్కడ. ఈ బిడ్డ నుంచి మిగతా 6 తరాలు బాగుండాలి, నీ ఒక్కదానికే కాదు అని. ఐవీఎఫ్కి వెళ్తుంటారు కొంతమంది, ఫెయిల్ అవుతూనే ఉంటాయి. పాపం నేను ఏం పాపం చేశాను, నాకెందుకు ఇలా అయింది, ప్రతిసారి నేను పాపం చేశాను
బయటకి మాట్లాడే మాటతో పాటు సెల్ఫ్ టాక్ ఉంటుంది చూడండి. ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ తను మాట్లాడుకుంటున్న ప్రతి మాట ఎంత దూరంలో ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు కాదు. ఆయన జీన్సే కదా ఇక్కడ నడుస్తుంది. బేబీ విల్ కనెక్ట్ ఇట్. సో మీరు ఎక్కడున్నా ట్రావెల్‌లో ఉన్నారు. యూ జస్ట్ సిట్ ఫర్ సమ్ టైమ్. కళ్ళు మూసుకొని కూర్చోండి. బేబీతో మాట్లాడండి. అక్కడి నుంచి మాట్లాడండి. కనెక్ట్ అవుతారు బేబీస్. అదే జీన్స్ నుంచి కదా వస్తున్నారు. డెఫినెట్‌లీ కనెక్ట్ అవుతారు. సో బాగా చెప్పారు జెస్సీ గారు. ఇంకొకటి మనకిప్పుడు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అంటే పిల్లలు పుట్టకపోవడం, ఇప్పుడు ఐవీఎఫ్ అక్కడ దాకా వెళ్తున్నారు కదా, అసలు ఎందువల్ల అంటారు ఇది?